అందరికీ నమస్కారం అండి. ఈయన మా మామ చూడు మామ, ఈయన మా మామ. ఈ ఈ పంట 30 ఏండ్ల క్రితం చూశాను నేను అప్పుడు చిన్నపిల్లోడు. ఈ 30 ఏండ్ల తర్వాత మా మామ ఈ విధంగా పంట చేసేది ఇదే నేను ఫస్ట్ టైం 30 ఏండ్ల తర్వాత చూస్తున్నాను. 30 ఏండ్లలో మా మామ సుమారుగా 10 నుంచి 12 బోర్లు వేసి లాస్ అయిపోయే వ్యక్తి ఈయన. ఈరోజు నిలబడి చూడండి ఈ విధంగా నీళ్ళు వస్తున్నాయి. ఈయన నిలబడి సాధించాడు. పొట్టోడైనా గెట్టోడు మా మామ. ఏ విధంగా అయినా కానీ చాలా నమ్మకస్తుడు. ఎవరినైనా కానీ నమ్మితే ప్రాణం ఇచ్చే వ్యక్తి అండి ఈయన పేరు సుబ్రహ్మణ్యం. చూడండి ఈయన్ని బాగా చూడండి. సుమారుగా మన బైడపల్లి మండలంలో పరిచయం లేని వ్యక్తి ఇతను. చూడండి ఏ దీనికైనా కానీ ధైర్యస్తుడు, గుణస్థుడు. ఏ దీనికన్నా కానీ నీ రాజకీయంగా కానీ వ్యక్తిత్వం కానీ ఏ దీనికైనా సమర్థుడు. చూడండి మా మామని ఎందుకు చూపిస్తున్నానంటే ఈయన 12 బోర్లు వేస్తూ అప్పుల పాలైపోయినా ధైర్యంగా నిలబడి బోర్ వేసి మళ్ళీ నీళ్లు తీసి చూడండి. ఇదంతా ఒకప్పుడు ఎండు బీడు. ఈరోజు చూడండి ఎంత పంట చేశాడు ఆయన. సుమారుగా 1.5 ఎకరా మడి నాటాడు, 1/2 ఎకరము స్పీడ్ కనేసాడు, అటువైపు పీంచేసాడు. చూపిస్తాను అటువైపు కూడా. చూడండి ఈయన ధైర్య సాహసాలకు మనం మెచ్చాలి. ఈరోజు మనం ఎంతోమంది వ్యవసాయం చేసి ఉంటాం కానీ ఇటువంటి వ్యవసాయదాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. 12 బోర్లు వేసేకి 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీతో కూడా తీసేసాడండి ఈయన. ఈరోజు చూడండి నీళ్లు కూడా చూపిస్తాను. ఆయన చేసిండే పంట చూడండి మడి. నీళ్లు కూడా చూపిస్తాను మామ. పోతాను నీళ్ళ దగ్గరికే పోతాను. పైకి పోయి మడి కూడా తీస్తా. ఒకప్పట్లో ఇదంతా బీడు ఉండేది. ఏదన్నా ఒక కైలో పంట చేస్తే ఇంకొక 2 కైలు బీడు పెట్టేవాడు. చూడండి దేవుడు మంచి చేసి నీళ్ళు ట్యూనింగ్ ఏ విధంగా వస్తున్నాయి. ఇదిగో చూడండి గంగమ్మ దేవి వచ్చింది. ఇంకా కొన్ని నీళ్లు వాళ్ళ ఇంటి దగ్గర పోతున్నాయి. ఇంటి దగ్గర పోంగా ఇవి ఇన్ని వస్తున్నాయండి. మడి చూపిస్తాను మీకు. చూడండి మనకి 1.5 ఎకరా చూడండి ఈ విధంగా పంట ఉందండి. కనిపిస్తుంది కదా మన పంట. చూడండి పైన వచ్చేసి బీన్స్ వేసాడు. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు స్వీట్ కార్న్ వేసాడండి. సుమారుగా 1 నెల అయింది ఇవి వేసి. వేప చెట్టు చూస్తున్నారండి పంట. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యంతో ఇంటర్వ్యూ ఉంటుంది ముఖాముఖి. చూడండి ఒక్కసారి వినండి. ఆయన బాధ ఏ విధంగా చెప్తాడు, ఎన్ని బోర్లు వేసాడో ఆ బోర్లు కూడా ప్రత్యక్షంగా నేను చూపిస్తాను. రీసెంట్గా వేసిన బోర్లు కూడా ఉన్నాయి. వేసి లాస్ట్ టైం ఇది ఇంకా నాకు వద్దు అనే టైంలో గంగాదేవి ఆయనకి వశమైంది. 11 బోర్ల నుంచి 12 బోర్లు వేసాడు ఆయన ఒక్కడే. అదే చూడండి
మామా ట్యాక్స్ ఎందుకు మామ? ట్యాక్సా మామ? నువ్వు ఎన్ని బోర్లు వేసిండావు మామ? 9 బోర్లు. ఒక బోర్ వేసేది నీకు ఎంత అవుతుంది మామ? అయింది 60,000, 70,000, 90,000. అబ్బిట్లో 50,000, 60,000. ఇప్పుడు లక్షలు. మొన్న వేసిన బోర్లు ఎంత అయింది మామ? మొన్న వేసింది 1,10,000. 1,10,000. మొన్న పైలేరు అయింది. అది కూడా చూపిస్తాడు, పక్కలో ఉంది, నేను చూపిస్తాను. 90,000. నీ ధైర్యం మామ? ఏ ధైర్యంతో ఇన్ని బోర్లు వేసినావు మామ నువ్వు? దేవుడు మంచిది చేస్తాడు. ఇప్పుడు చేసాడా లేదా మామ? కష్టపడితే ఫలితం ఉంది, కష్టపడకపోతే ఏమి అప్పులు బారి. ఈయన చాలా కష్టపడారండి. మేము చిన్నప్పటి ఇంకా చూస్తున్నాము. ఈయన మా మామ. మేము పొట్టోడు అన్నా కానీ మా మామ, మేము బిడ్డలతో సమానము, ఆయన మాకు తండ్రితో సమానము. మీరు చూసే వాళ్ళు ఏమి ఆయన్ని మర్యాద లేకుండా అనుకుంటుంది. మేము ఆయనకి ఎప్పుడూ బిడ్డలే. ఆయన ఎప్పుడు మాకు తండ్రి సమానుడు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సరదాగా మాట్లాడతాం అంతేగాని ఆయన కిచ్చపరిచేకి కానీ ఆయన వయసుని హేళన చేసేకి కానీ కాదు. కానీ మా మామ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు సాధించాడు. ఈరోజు సాధించడానికి ఆయన కష్టపడడానికి ఫలితం ఈరోజు చిక్కింది. ఆయన 2 ఆవులు పెట్టుకున్నాడు, 2 బిడ్డలు ఆయనకి. ఒక పిల్లోడు బెంగళూరులో ఉన్నాడు, ఇంకో పిల్లోడు ఆటో తోలుకుంటుంటాడు. కానీ ఈయన భార్య యశోదమ్మ అనేసి ఒక ఆమె ఉంది. ఆమె బాగా సహకరించింది. వాళ్ళ అన్న చెంగల్రాయప్ప, కుమారుడు శంకరు, అశ్విన్ బాగా సహకరించడంతో ఈరోజు ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొన్నాడు. ఇది చూడండి, ఇప్పుడు ఫైలూరు అయిపోయింది బోర్ను. ఒక విధంగా నేను చూపిస్తాను. అదే కదా మామ? అదిగో తెలుస్తుంది చూడండి, తెల్ల మట్టి అక్కడ వేసాడండి రీసెంట్గా. అది 90,000 అయిందని చెప్పాడు. ఇది ఆవుల కసువు అండి. ఇది ఆవుల కసువు చెల్లుకున్నాడు. 2 నెలల క్రితం ఈ బోర్ వేశాడు. నెల క్రితం ఇంకో బోర్ వేశాడు. ఇంటి దగ్గరనే మంచి నీళ్ళు పడ్డాయి. ఆయన కష్టపడిన దానికి కష్టం ఫలించింది అని మేమైతే అనుకుంటున్నాము. దేవుడు మంచి చేసినట్టే. ఇదిగో చూడండి. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా బీన్స్ ఇప్పుడు వేసాడు. ఇంచేపు చూపించాం కదా బీన్స్. ఆ బీన్స్ తర్వాత 10 రోజుల తర్వాత ఇది వేసాడు. ఒకేసారి వస్తే రేట్ ఇబ్బంది అవుతుంది అనేసి. చూడండి, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా